హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను చెప్పబోయేది ఏంటంటే ఓన్లీ ఆడవాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ, నాన్నమ్మలను చూస్తే వాళ్ళు ఎంతో అందంగా, మంచిగా ఒక అమ్మవారి లెక్క మంచిగా కనిపించేది. ఎందుకంటే వాళ్ళు చేసే దినచర్య ఏందంటే వాళ్ళు మంచి ఫుడ్ తినేది. అలానే వాళ్ళు చెవిలో కమ్మలు, బొట్టు, ముక్కు పుడక, మెల్లో పుస్తెలు, తాళి, అలానే గాజులు, మెట్టెలు అన్నీ వేసుకునేది. అప్పట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకపోవు. సైన్స్ పరంగా మన బాడీలో ఒక్కొక్క అవయవానికి ఒక సైన్స్ ఉంటుందన్నమాట హెల్త్ పరంగా. అది కరెక్ట్ పాటించేది కాబట్టి వాళ్ళు 100 సంవత్సరాలు బతికేది. ఇప్పుడున్న జనరేషన్ అంటే ఎంతో ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ అయింది. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ అనుకుంటుర్రు. కానీ మనము తినే ఫుడ్డు, మనం వేసుకునే బట్టలు, మనము కల్చర్ అన్నీ మిస్ అయిపోతుంది. ఇండియా కల్చర్ అంటే ఔట్ ఆఫ్ కంట్రీ వాళ్ళే, అమెరికా వాళ్ళే మన కల్చర్‌ని, ఇండియా సాంప్రదాయాన్ని ఎంతో లైక్ జేస్తారు. ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటిది మనము మన కల్చర్‌ని వదిలేసి మనం ఔట్ ఆఫ్ కల్చర్ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే అది ఫ్యాషన్ అనుకుంటున్నాము. ఫ్యాషన్ గాదు. ఉన్న హెల్త్ ఖరాబ్ అయితుంది. ఎట్లా అంటే ఇప్పుడున్న లేడీస్ ఏందంటే చెవులో కమ్మలు కరెక్ట్ ఏసుకోవట్లేదు. ముక్కు పుడక ఏసుకోవట్లేదు. అలానే మెల్లో పుస్తెలేసుకోవట్లేదు. గాజులేసుకోవట్లేదు. మెట్టెలేసుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు డ్యూటీ చేస్తుర్రు. బిజీ లైఫ్. ఓకే. ఏందంటే డ్యూటీలో అయితే ఎవరు ఇవేసుకుంటే డ్యూటీకి రావద్దని ఎవరు అంటలేరు గదా! అంటే మనం అట్లా క్రియేట్ చేసుకున్నాము. అంటే ఇదేదో ఫ్యాషన్ అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఏసుకుంటేనే హెల్త్ పరంగా బావుంటది. ఎందుకంటే ఎ చూసే వాళ్ళకి గూడా మంచిగా కనిపిస్తది. సాంప్రదాయం, ఇండియా సాంప్రదాయం లెక్క మంచిగా కనిపిస్తది. కనీసం డ్యూటీకి కరెక్ట్ డ్రెస్ కోడ్ డ్యూటీ పరంగా యేసుకెళ్ళినా, ఎక్కడైనా పండుగలప్పుడన్నా, ఎక్కడైనా టెంపుల్‌కెళ్ళినప్పుడన్నా మంచి శారీస్ అలా కట్టుకొని మంచి సాంప్రదాయం రెడీ అయితే ఎంత మంచిగుంటరు. అమ్మవారు లెక్కుంటరు. మనము ఇండియా కల్చర్ ఎట్లా అంటే ఒక భరతమాతగా, ఒక భూదేవి లెక్క చూస్తాం ఒక అమ్మాయిల్ని. అలాంటిది మీరు ఇలా కరెక్టు చేసుకోకపోతే మీ హెల్త్ ఖరాబ్ అయితది. ఎందుకంటే ఇప్పుడున్న తినే తిండి, ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో 25 ఏళ్ళకే ముసలోళ్ళైతార్రు. అలానే ఒకప్పుడు ఊర్లల 10 మందిని పిల్లలు కనేది. ఇప్పుడు ఒక్కరికి కనడానికే కష్టపడతార్రు. అంటే మనం చేసే ఫుడ్డు, మనం డ్యూటీలు, మనము కరెక్టు అవయవాలకి ఏవి వేసుకోనందు వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను గూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, డైలీ మాకు కస్టమర్స్ వస్తా ఉంటారనమాట. వాళ్ళకి కనీసం ఒక బొట్టు ఉండదు. చెవుల కమ్మలుండవు కరెక్ట్. ముక్కు పుడకుండదు. మెల్ల పుస్తెలు గూడా ఉండవు. గాజులు గూడా ఉండవు. మెట్టెలు గూడా ఉండవు. అలా ఇట్లా వేసుకోకపోవడం వల్లనే హెల్త్ ఇష్యూస్ వస్తాయని 100% నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఊర్లో అన్ని సంవత్సరాలు బతికేదంటే సైన్స్ పరంగా వాళ్ళు అన్నీ కరెక్ట్ మెయింటైన్ చేసేది కాబట్టి కరెక్ట్ 100 సంవత్సరాలు బతికేది. ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయనందుకే ఇప్పుడు ఇండియా సర్వే ప్రకారము 60 సంవత్సరాలే బతుకుతున్నారు. అదే కరెక్ట్ మెయింటైన్ చేసి, కరెక్ట్ ఫుడ్ తిని, కరెక్ట్ ఉంటే కనీసం 90 సంవత్సరాలు లేకపోయినా కనీసం ఓ 60 సంవత్సరాలు ఇప్పుడు సర్వే ప్రకారం కనీసం ఓ 80 సంవత్సరాలు బతకొచ్చుగా. అందుకోసమే ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఒకవేళ నా వల్ల మీకేమన్నా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఒక చెల్లెలు లెక్క, ఒక అక్క లెక్క, ఒక అమ్మ లెక్క భావంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. అలాగనే మీరు కూడా ఒక తమ్ముని లెక్క, ఒక అన్న లెక్క, ఒక కొడుకు లెక్క భావిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే నెక్స్ట్ వీడియో మగవాళ్ళ గురించి వీడియో చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. నమస్కారం.